ఈ భూమి పుట్టినప్పటి నుంచి మనందరికీ ఉండేటువంటి ద బెస్ట్ ఇమోషన్, ఉండాల్సినటువంటి ఇమోషన్ లవ్, ప్రేమ. ఇది లేకుండా మనం బతకలేము. సో ఈ ప్రేమకి సంబంధించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకొక సినిమా వస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ పందాలోనే ఇప్పుడు ప్రేమిస్తున్నా అనేటువంటి సినిమా మన ముందుకు రాబోతుంది ఆన్ November 7th. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ రోజు ప్రొడ్యూసర్ కనకదుర్గారావు గారు, నమస్కారం అండి, IBM అనేటువంటి బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఈ మూవీని ఫస్ట్ మూవీగా మనకు అందిస్తున్నారు. సో మీ కంగ్రాచులేషన్స్. అలాగే డైరెక్టర్ భాను గారు ఆల్రెడీ మనకి RDX లవ్, అలాగే రాజధాని ఫైల్స్ ఇలాంటి సినిమాల్ని అందించారు. హీస్ ఆల్రెడీ 2 స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ని గెలుచుకున్నారు. మంచి అక్లెయిమ్ వచ్చింది వారి సినిమాలకి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో ప్రేమిస్తున్నా అనేటువంటి టీజర్ చూసామండి, చాలా డిఫరెంట్గా ఉంది. అబ్బాయికి ఏమో కాళ్ళకి సంకెళ్ళు వేసేస్తున్నారు. అంటే వీడేంటి ఈ అమ్మాయిని సతాయిస్తున్నాడా, ఏం జరుగుతుంది అసలు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ తెలుసుకుందామని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. కొంచెం మూవీ గురించి ఫస్ట్ డైరెక్టర్ గారిని అడిగేద్దామా? ఓకే, భాను గారు చెప్పండి. డిఫరెంట్ ఫిల్మ్ మేడం. అంటే లవ్ లో అంటే మీ సినిమాలు అన్ని కూడా డిఫరెంటే, మీ సబ్జెక్ట్స్ అన్ని మీరు ఎంచుకునేవన్నీ డిఫరెంటే. యా, సో ఇందులో వాట్ ఇస్ దట్ అంటే సోల్? అన్కండిషనల్ లవ్ అండి. అంటే అనంతమైన ప్రేమ. మనం ప్రేమను చూస్తాం, ఎక్స్ట్రీమ్ లవ్ అంటే ఇంకా అన్కండిషనల్ లవ్ అనమాట. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి హీరో క్యారెక్టరైజేషన్. అంటే ఇలాగ ప్రేమించే అబ్బాయి మనకు దొరికితే బాగుండని ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యేలా ఉంటుంది. అంటే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అలాగే అనుకునే మనం పెళ్లి చేసేసుకుంటాం. అఫ్ కోర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది నిజమని తెలుస్తుంది. మా ఆయన చూస్తున్నాడు. సేమ్ మీలాగే ఉంటుందండి. మీరు ఎంత గొప్పగా గ్రేట్ గా ఉంటారు, అలాగే అలాంటి గొప్ప ప్రేమ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటి ఇది, ఒకవేళ కనుక నేను ఏ సినిమా టోన్ కి ఇది చాలా దగ్గరగా ఉంది అని అడిగితే మీరు ఏ సినిమాకి చెప్పగలుగుతారు? లైక్ మనకి ప్రేమ కథలు చాలా వచ్చాయి కదా పాస్ట్ లో, వెంకటేష్ గారి ప్రేమ సినిమా కానీ, లేకపోతే గీతాంజలి కానీ, రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ఉప్పెన కానీ, బేబీ కానీ, ఇలా మనం చేస్తే వాటికి ఏదైనా ఒకదానికి మీరు దీన్ని కొంచెం దగ్గరగా ఉంది అంటే కథ పరంగా కాదు, టోన్ పరంగా, లేదా ఇది ఇప్పటి వరకు రాలేదంటారా? అంటే అవన్నీ గ్రేట్ ఫిల్మ్స్ అండి మీరు చెప్పినవన్నీ. ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ లో ఉండాలని చేసిన ప్రయత్నం అండి. సూపర్ అండి. కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా చేసాం, బట్ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే అప్రోచ్ కొంచెం కొత్తగా ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, ఎమోషన్స్ కానీ. అందులోనూ మన తెలుగు సినిమా ఆడియన్స్ బెస్ట్ ఆడియన్స్ అండి ప్రపంచంలో. అసలు సినిమా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది అంటే వెంటనే బాగా ఆదరించేస్తారు. అందుకనే కదా ఇక్కడి నుంచి మన ఆస్కర్ వరకు వెళ్ళిపోయాం మనము. అందుకని డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా ప్రొడ్యూసర్ గారు, సార్ మీరు తెలియని వాళ్ళు లేరు ఇండస్ట్రీలో అని చెప్పారు ఇందాకే మాకు భాను గారు. సో మీతో అందరికీ అనుబంధం ఉంది, కాకపోతే ఇప్పుడు మీరు కూడా ఈ ప్రొడక్షన్ లోకి దిగారు. సో ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ కథని ఎందుకు అంగీకరించారు మీరు? భాను గారు ఒక కథ చెప్పారండి, అప్పటికే చాలా కథలు విన్నాను, కానీ భాను గారిది వినని కథకి అనిపించిన లవ్వే, కానీ వినని ఒక కొత్త స్టైల్లో చెప్పారండి ఆయన. ఆ రోజు చెప్పారు, మర్నాడు నుంచే స్టార్ట్ చేసే సినిమా చాలా బాగా చేశారు. చెప్పిన దానికంటే ఇంకా గొప్పగానే ఉంది సినిమా, చాలా బాగా చేశారండి. సూపర్ అండి. థ్యాంక్ యూ. భాను గారు మీకు 100% మార్కులు వేసేసారండి. ప్రొడ్యూసర్ గారు 100% చెప్పిన దానికన్నా బాగా చేశారన్నారు. చాలా బాగా బడ్జెట్ లోనే తీసారా? కాదండి, చెప్పింది చాలా తక్కువ బడ్జెట్ అండి. ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆయన లొకేషన్ కి అసలు ఎప్పుడు రాలేదు. ఓవరాల్ గా మేము చేసిన ఒక 50 రోజులు 50 days సినిమా చేస్తే 1 time బతిమాలతో వచ్చారండి, సెకండ్ టైం డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. లైట్స్ పడవా సార్ మీకు? మీరు ఎందుకు వెళ్ళట్లేదు లొకేషన్? నేను వెళ్ళానండి ఒకసారి, 5 days వెళ్తే అండి ఒక రోజుని ప్రొడ్యూసర్ వచ్చి నాకు కూడా ఆపేసి వస్తున్నారు. టైం వేస్ట్ చేయాలని ఆలోచించానండి. వీళ్ళ టైం నేను డిస్టర్బ్ చేయకూడదు, వీళ్ళ ఒక ప్రోలో వెళ్తున్నారు హ్యాపీగా, వీళ్ళకి మనం అడ్డు రాకూడదు, స్పీడ్ బ్రేక్ రాకూడదని నేను ఫోన్ లో మాట్లాడుతానే చాలా హ్యాపీగా చేశారు. ఎంత మంచి ప్రొడ్యూసర్ అండి, ఇలాంటి ప్రొడ్యూసర్ ఇంకా చాలా సినిమాలు తీసి ఇలాంటి వాళ్ళు అందరూ ప్రేక్షకులందరూ నంబర్స్ ఏముందని చెప్పాలి. బడ్జెట్ పెరిగిందండి, పెరిగినప్పుడు ఆయన చెప్పాను నేను, సార్ ఈ క్వాలిటీ తీస్తే మాత్రం ఇలా అవుతుందండి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు చేయండి, మనం అనుకున్నాను కానీ బట్ ఇలా కాదు. నేను మదర్ ఫాదర్ విజయ్ చంద్రశేఖర్ అని మీకు తెలిసి ఉంటారు, కాకినాడ బాలకృష్ణ గారు మదర్ గా చేశారు, సరిత గారి సిస్టర్, ఆవిడ మదర్ గా అడిగాం. అవును, నేను ట్రైలర్ లో చూసాను, మదర్ గా అడిగాం. అంటే హీరో హీరోయిన్ కొత్త కానీ వాళ్ళ సీనియర్స్ అండి, వాళ్ళ బడ్జెట్స్ అన్ని ఎక్కువగానే ఉంటాయి, వాళ్ళు తగ్గించారు కథ కోసం. అయినా సరే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫోటోగ్రఫీ భాస్కర్ శ్యామల్, ఆయన చాలా సీనియర్ కెమెరామెన్. బాహుబలి 2కి ఆయన 2 పాటలకి ఆయనే కెమెరామెన్. సో ఇలా టాప్ టెక్నీషియన్స్ తో వర్క్ చేసినప్పుడు బడ్జెట్ ఆటోమేటిక్ గా పెరిగింది. దానికి ఆయన ఎక్కడ
వెనకడి వేయలేదండి. ఎప్పుడు నవ్వుతూనే ఇచ్చేవాడు ఆయన అమౌంట్. సార్ మీరు ఇట్లా నవ్వుతూ ఇచ్చి లోపలికి వెళ్ళి ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఏమీ లేవండి, బాగా చేశారు కదా సినిమా, ఎందుకు బాధపడాలి మనం. అష్టాచమ్మ సినిమాలో నాని బయటికి వెళ్ళిపోయి తను బాగా పెదరాయుడు లాగా ఉండి లోపలికి వెళ్ళి తలుపేసేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని పాటలు పెట్టుకుంటాడు కదా, అలాగా? అలా ఏం లేదు, చాలా పెట్టుకున్న దేవుడి పాటలు పెట్టుకుంటారు. వెరీ నైస్. ఆ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కోఆర్డినేషన్ చాలా బాగున్నట్టయితే డెఫినెట్లీ సినిమా చాలా బాగా వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ సాలూరు గారు. మన సాలూరు రాజేశ్వరరావు గారికి సాలూరు రాజేశ్వరరావు గారు హనుమంతరావు గారు బ్రదర్స్ అండి. రాజేశ్వరరావు గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, హనుమంతరావు గారు కూడా అండి. ఆరాధనలో నామది నిన్ను పిలిచింది వాళ్ళ మనవనండి ఈయన. అవునా? అంటే రాజేశ్వరరావు గారు, కోటి గారు అందరూ ఇంకా బంధువులే. రాజేశ్వరరావు గారికి కోటి గారు మనవడు, హనుమంతరావు గారికి అబ్బాయి మనవడు. రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీ, మ్యూజిక్ ఫ్యామిలీ. తన బేబీ, హనుమాన్, మత్తు వదలరా 1, 2, ఈవెన్ నాటు నాటు సాంగ్, ఇలా చాలా సినిమాలకు వర్క్ చేశాడు కీబోర్డ్ ప్లేయర్ గా. బట్ మ్యూజిక్ డైరెక్టర్ కి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండి. సో లాంచ్ అవుతున్నారు ఈ సినిమా ద్వారా. ఓకే, సో గ్రేట్ అండి, ఆయనకు కూడా కంగ్రాట్స్. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ అండి, మీరు పాటలు వినే ఉంటారు, మంచి సక్సెస్ అండి పాటలు. అవును, మీ అది వరకు సినిమాల్లో కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి, ఆర్డిఎక్స్ లవ్ వాటిల్లో కూడా బ్యూటిఫుల్ మెలడీస్ ఉన్నాయి. సో మీకు ఆ మ్యూజిక్ మీద చాలా ఎక్కువగా గ్రిప్ ఉంది. అదే ఇష్టమే, మాకు ఇష్టమే. ఇష్టం వేరు, గ్రిప్ వేరు. ఈలో భానుగారు, మీకు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి? ఏదైనా రియల్ ఇన్సిడెన్సా లేకపోతే? రాజధాని సినిమా తీసాను, అంటే అందులో ఒక డైలాగ్ రాయడానికి దాదాపు 1 month 2 months అలా పట్టేది. ఆ సినిమాలో డైలాగ్ క్రియేట్ చేయడానికి, రెవల్యూషన్ తీసుకురావడానికి, ఒక స్టేట్ కి ఉన్న రాజధాని గురించి చెప్పడానికి కరెక్ట్ చాలా కష్టపడి తీసామండి సినిమా. అంటే కమర్షియల్ సక్సెస్ కు ఉన్న వాల్యూ ఒక మంచి కంటెంట్ కు ఉన్నదని నేను రియలైజ్ అయ్యి మా అసిస్టెంట్ ఒక అబ్బాయి అన్నాడు అనమాట, సరే మీరు ఎంతసేపు అభ్యుదయ భావాలు ఎమోషన్ కథలో రాస్తారు, ఆ ఎమోషన్ మీద లవ్ మీద నీకు పెట్టకూడదండి నేను అంటే. అప్పుడు ఆలోచించాను, మన మంచి యూత్ ఫిల్మ్ ట్రెండ్ కి అనుగుణంగా మనం వెళ్ళాలి. కరెక్ట్, యూత్ మన సినిమా థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి ఏం కావాలో అది మనం చెప్పాలి. వాడిని లోపల బంధించి నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి అని మెసేజ్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో. మనం వెళ్ళిన విధానమే అప్రోచ్ రాంగ్ అని నాకు అనిపించింది. సో ముందు మనం కమర్షియల్ గా సక్సెస్ అయితే మనకు ఒక వాల్యూ పెరుగుతుంది. కరెక్ట్, ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే మన కెపాసిటీ మారుద్ది. సో ఇవన్నీ ఆలోచించి ఒక కమర్షియల్ గా యూత్ కి నచ్చే మంచి లవ్ స్టోరీ రాయాలని అలా రాసి క్రియేట్ చేసింది, కానీ ఏది ఇన్స్పైర్ అయింది కాదు. అంటే కాకపోతే మిమ్మల్ని అది ఇన్స్పైర్ చేసింది అనమాట. సార్ మీరు అక్కడ పెట్టేటువంటి అభ్యుదయ భావాల్ని ఈ లవ్ లో పెట్టండి అని. అమ్మాయి గురించి అబ్బాయి గురించి ఆ యూత్ అంటే ట్రెండీగా ఉండే కథలో మనం చెప్పడం కరెక్ట్ కదా. అండ్ ముందు ఒక కమర్షియల్ సక్సెస్ అనేది మనకి రావాలి కదా. ఎంతసేపు ఎక్స్పెరిమెంటల్ గానే వెళ్ళిపోతుంది మన జీవితం, ఇలా కాదు. అవును అవును అని చేయడం జరిగింది. సూపర్ అండి. సో కనకదుర్గారావు గారు, ప్రేమ అంటే మీ ఉద్దేశంలో? ప్రేమ అబ్బాయి అమ్మాయి అని కాకుండా అండి, తల్లి కొడుకు ఇంత యొక్క గొప్పగా ఉంటుందా ప్రేమ. అండ్ అలాగే జస్ట్ వైండ్ అప్ చేసే ముందు ఒకసారి డిఓపి అండ్ ఎడిటర్ గురించి భాను గారు. భాస్కర్ శ్యామల గారి ఫోటోగ్రఫీ మన చాలా సీనియర్. శిశిరేఖ పరిణయం ఆయన ఫస్ట్ ఫిల్మ్. ఇప్పటి వరకు చాలా జర్నీలో చాలా మంచి ఫిల్మ్స్ చేశారు. బాహుబలి సెకండ్ 1కి 2 కూడా సెకండ్ యూనిట్. చాలా నైస్ కెమెరామెన్. ఈ సినిమాలో ఆయన కంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా షార్ట్స్ పెట్టేవాడు. కొన్ని చోట్ల నేను వద్దన్నా సరే, లేదండి ఈ యాంగిల్ డిఫరెంట్ గా ఉంటుంది, ట్రై చేద్దాం అని చెప్పి ఆయన కొన్ని సినిమాలు చేశారు. సో ఈ సినిమాకి అసెట్ అండి, చాలా మ్యూజిక్ డైరెక్టర్ లా ఎలాగో కెమెరామెన్ చాలా కీలకం ఈ సినిమాలో. చాలా బాగా చేశారండి. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాకి యాడ్ అయింది. షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? గట్కేశ్వర దగ్గర చేసాం, కాలనీలో చేసాం, అన్ని రియలిస్టిక్ లొకేషన్స్ లో చేసాం. అక్కడే ఉండి అక్కడే చేసాం. ఓకే. అలాగే ఎడిటర్ అండి శిరీష్ ప్రసాద్, న్యూ ఎడిటర్, చాలా బాగా చేశాడు. అలా అన్ని నచ్చగట్లని డైలాగ్స్ అండి. ఈ సినిమాలో మెయిన్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఆయన టీచర్, కరీంనగర్ దగ్గర, మహబూబ్ నగర్ దగ్గర టీచర్. ఆయన చాలా బ్యూటిఫుల్ గా రాశారండి డైలాగ్. సో మీరు స్టోరీ రాశారు, ఆయన డైలాగ్స్ ఆయన వర్క్ చేశారు. బేసికల్ గా స్క్రీన్ ప్లే కూడా మీరే రాశారు. ఓకే. డైలాగ్స్ చాలా బాగుంటాయండి. అతను చాలా మంచి రైటర్, చాలా బాగా రాశారు డైలాగ్స్. ఎవరన్నారండి? అనిల్ అచ్చుగట్ల. ఓకే ఓకే. న్యూ రైటర్. నవ్వు ఆయన తేజ గారితో వర్క్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి సినిమాకి. అచ్చా, ఓకే, సూపర్. సో యా, డైలాగ్ రైటర్, ఎడిటర్, అలాగే డిఓపి
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పారు, yeah. బెస్ట్ మ్యూజిక్ మ్యూజిక్ క్రియేటర్స్ వచ్చి అశోక్ తేజ గారు, వెనిగల్ రాంబాబు గారు, పూర్ణాచారి మన కోర్టులో అవును అవును చాలా మంచి రైటర్స్ అండి. వాళ్ళ లిటరేచర్ కూడా చాలా ప్లస్ సినిమాకి, మ్మ్. మంచి లిరిక్స్ అండి. మ్మ్. అండ్ స్వర్ణ మాస్టర్ అండి నెక్స్ట్. స్వర్ణ మాస్టర్ అయితే అసలు సూపర్ గా న్యాచురల్ ఉంటాయి సాంగ్స్ అన్ని కూడా మన సిచ్యువేషన్ సాంగ్స్. అవును. సో కథే చెప్పాలి పాటలో. మ్మ్. ఆవిడ చాలా కోఆపరేట్ చేశారండి, మ్మ్. చాలా అద్భుతంగా వెళ్తారు. కొత్త మ్మ్. ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. మ్మ్. మ్మ్. ఆ రొమాంటిక్ సాంగ్ ఇద్దరు చేయలేని, మ్మ్. ఎందుకంటే వీళ్ళ ఇద్దరు మదర్స్ ఉంటారు, వీళ్ళ ఇద్దరు మదర్స్ ఉంటారు. వాళ్ళ అమ్మగారు వచ్చి మా అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ అండి అంటారు. కాదండి బాబు ఇప్పుడు హీరో అంటాను నేను. అయ్యో. లేదండి మా అబ్బాయి మీద ఒక చిన్న ఇమేజ్ ఉంది, మా ఫ్యామిలీస్ లోకి ఇమేజ్ ఉంది. మీకు అర్థం కావట్లేదు వాళ్ళ అమ్మగారు అలా ఎందుకు అంటున్నారు. ఇతను చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఉంటే ఆవిడ యంగ్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఇతను హీరో అయిపోతే కొంచెం మాకు ఏజ్ డిఫరెన్స్ వస్తుంది అందుకని. అవును. ఆ. ఆవిడ అసలు చాలా రెస్ట్రిక్షన్స్ అండి. మ్మ్. ఆవిడ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని అసలు అలాంటి సీన్స్ లో చూడకూడదు, రొమాంటిక్ సీన్స్ లో. ఓకే. అప్పుడే ఇంకా చాలా ఏజ్ ఉంది కదా వాడికి, ఎందుకు అప్పుడు అలాంటి సీన్స్ చేస్తున్నారు. మరి సినిమానే ప్రేమ కథ కదా. ప్రేమ కదా ఆ. హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే ఇంకా టూ మచ్ అండి. ఆ. అయ్యి బాబు మా అమ్మాయి ఎలా అండి అసలు మేము సినిమా హీరోయిన్ గా వద్దాం అనుకున్నాం. చలపతి గారిని వేరే కోఆర్డినేటర్ ద్వారా ఆయన రికమెండ్ చేశారండి ఈ అమ్మాయిని. మ్మ్. ఇవరి కథ విని పారిపోయారండి మధ్యలో ఒక టైంలో. ఆహా. కథ విని అమ్మో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అలాంటి 2-3 సీన్స్ ఉంటాయి. ఇద్దరు పారిపోయారా. ఇద్దరు పారిపోయారు. ఆ కథ విన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ మదర్ ఇద్దరు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ కన్విన్స్ చేసి తీసుకొచ్చాం ఆ చలపతి గారు చెప్పడంతో. వచ్చిన తర్వాత ఈ పాట తీసినప్పుడు నాకు పెద్ద టాస్క్ అండి. ఏ షాట్ వీళ్ళిద్దరు చూడకుండా తీయాలి. లోపల ఏమైనా తప్పు షాట్, రాంగ్ షాట్లు తీస్తున్నారా వీళ్ళని వీళ్ళకి టెన్షన్. మొన్న నాకు ఎందుకు అనిపించింది, ఆ రోజు అలా టెన్షన్ అయిపోయారు కదా వాళ్ళిద్దరిని పిలిచి అసలు ఈ పాట చూపిద్దామని మనం చూపించానండి రిలీజ్కి ముందు. కొంచెం నడిచారు కానీ చాలా మేము ఇంకెలా అనుకోలేదండి, వల్గర్గా ఉంటదేమో అనుకున్నాం. కానీ అందరూ చూసే విధంగా ఉంది, చాలా హ్యాపీ అండి మేము. అమ్మయ్యా. అప్పుడు అంత టెన్షన్ పడ్డాం కానీ మ్యూజిక్ సినిమా చేసినప్పుడు మ్యూజిక్ కంపెనీస్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఈ మధ్యన చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఏంటంటే మ్యూజిక్ అంటే ఎవరు హీరో, హీరో బట్టే సాలబిలిటీ. కరెక్ట్. అసలు మనం ఇందులో అనురాగ్ కులకర్ణి, హరిచరణ్, రమ్య బెహ్రా ఇలా చాలా మంది సీనియర్స్ పాడారు. వాళ్ళ బడ్జెట్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక టాప్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత రిక్వెస్ట్ చేసినా రీజనబుల్ పేమెంట్ అనేది మనం ఇవ్వడం మన ధర్మం ఫస్ట్ బేసిక్. అలా రీజనబుల్ గా అంత బడ్జెట్ పెడుతుంటే మనం ఆడియో కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంత చాలా తక్కువ, ఒక సింగర్ అమౌంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇలాంటి టైంలో ప్రొడ్యూసర్ గారు లేదని చెప్పి IBM మెగా మ్యూజిక్ అని వాళ్ళ కంపెనీ పేరు మీద పెట్టారు. పెట్టి మెగా మ్యూజిక్ పెట్టి దాని ద్వారా రిలీజ్ చేశారు ఈ పాటలు. ఓకే ఓకే. ప్రతిదీ 2 మిలియన్స్ 3 మిలియన్స్ దాటే వెళ్తుందండి ప్రతి పాట. IBM మెగా మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. సూపర్. IBM ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా చాలా ప్రమోషన్స్ చేస్తున్నాం సినిమాని. ఈ 2 ఛానల్స్ ని కూడా మనం కొంచెం మన కంపెనీ మన IBM ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే IBM మెగా మ్యూజిక్. ఎస్, ఇవి అంటే IBM మెగా మ్యూజిక్ ఈ సినిమాతో పరిమితం కాకుండా ఇంకా చాలా చేయాలని. ఇంకో సినిమా మన భీమ్స్ గారు ఒకటి చిన్న సినిమా ఒకటి చేసి అది ఒకటి చేస్తారు, అది కూడా మన ఆడియో కంపెనీలో. ఓకే. చిన్న సినిమాలు కొంటామండి, ఎందుకంటే ఒకసారి పేజ్ చేశానండి నేను. ఫ్రీగా ఇమ్మన్నారు అందరూ, ఫ్రీగానే. నువ్వు ఎవరు మాకెందుకు ఈ హీరో ఎవరు చూస్తారో చిన్న చూపుగా మాట్లాడారండి. ఆ చిన్న చూపుగా మాట్లాడినంత అవసరం మనకెందుకు, మన ఆడియో కంపెనీ ద్వారా మనమే మన పాటలు రిలీజ్ చేసుకోవాలి, మనమే వెళ్ళేవండి. చాలా బాగా రీచ్ అయినాయండి, 2 మిలియన్స్ 3 మిలియన్స్. సూపర్, హ్యాపీగా అండి. పైగా సినిమా రైట్ పాటలు కూడా మీ దగ్గరే ఉంటాయి, వాళ్ళలేదు మీకు. మీరు ఎవరికైనా మీరు ఆ రైట్స్ OTT ఛానల్స్ వెళ్ళినా మళ్ళీ వాళ్ళు పెద్ద ప్రాబ్లం కాకుండా మనకి అదొకటి హ్యాపీ అండి. ఓకే. బట్ నైస్, ఫైనలీ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చిందని విన్నాను. సో November 7th తప్పకుండా వెళ్ళి చూస్తాం మేము అందరం సినిమాని. మీ అందరికీ కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ అలాగే శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వెళ్లే ముందు ఒకసారి మీ లైఫ్ లో మోస్ట్ ప్రెషియస్ లవ్ లేదా ఒక పర్సన్ పేరు చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తారు? భాను గారు. మోస్ట్ ప్రెషియస్ లవ్ గురించి చెప్పాలి అంటే 1 పర్సన్ పేరే చెప్పాలి అంటే సినిమా. అమ్మో అమ్మ బాబోయ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, చిన్నప్పటి నుంచి సూపర్ అండి. మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి, కుదిరితే మనం కూడా కలిసి ఒక సినిమా చేద్దాం. ఓకే సార్, మీరు మా అమ్మ అండి. అమ్మ మదర్ గా విజయ్ చంద్రశేఖర్ చేశారండి. అవును, ఆ సినిమా అఖండలో మదర్ గా చేశారు ఆవిడ. కరెక్ట్. మళ్ళీ అఖండ 2 లో బాలకృష్ణ గారు మదర్ గా. ఈ గ్యాప్ లో ఒక 50 స్టోరీస్ విన్నారండి ఆవిడ, కానీ ఏ సినిమా చేయలే. మేమే మన కథే నచ్చి ప్రేమిస్తున్న సినిమా మదర్ క్యారెక్టరైజేషన్ బ్యూటిఫుల్ గా వచ్చి ఆవిడ చేస్తానని చేశారండి.
కానీ నేను యాక్చువల్ గా బిగినింగ్ బడ్జెట్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా మీకు. సో నేను క్యారవాన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏమేమి ఉందని చెప్పాను. ఆవిడ షాక్ అయ్యారు. అంటే ఆవిడ పెద్ద ఆర్టిస్ట్, అవన్నీ ఏంటో లేదండి అన్ని ఉండవు, ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, అందులోనే ఉండి అందులోనే చేయాలి మన సినిమా అని చెప్పి. ఆవిడ అసలు ఆ క్యారెక్టర్ కోసం మీరు కింద నడిచి వెళ్ళమని నేను నడిచి వస్తాను. నన్ను అంటే అంత లవ్ చేశారండి క్యారెక్టర్, చేశారండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ గురించి నేను మాట్లాడాను కదా, ఈవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే మనం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన మదర్ని తలుచుకుని ఎలా బాధపడ్డారు, ఈ సినిమాలో ఆ మదర్ని చూస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లి గుర్తొస్తుంది, ఎమోషన్ గురవుతారు అనమాట. గ్రేట్ పెర్ఫార్మెన్స్ అనమాట. కాబట్టి ఇది లవ్ స్టోరీ ప్రేమిస్తున్నాను కాకుండా కుటుంబం ఫ్యామిలీ ఎంతో వచ్చి చూసే సినిమా. ఇప్పుడు సుమగారి ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సుమగారిని ఇష్టపడతారు. అలాగే సుమగారిని ఇష్టపడే ప్రతి ప్రేక్షకులు ఈ సినిమాకి వచ్చి ప్రేమిస్తున్నాను కూడా ఇష్టపడతారు. కాబట్టి మీ షో ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇది ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. కాబట్టి ప్రేమ అనేది ఇంక ఎక్స్ట్రీమ్, అది మన దాని గురించి ఇంక వర్ణించడానికి ఏమి హీరోయిన్ చెప్పినట్టు. కాబట్టి ఒక ప్రేమని ఇష్టపడే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుద్ది. తల్లి ప్రేమ కావచ్చు, ఒక అమ్మాయి ప్రేమ కావచ్చు, ఒక తండ్రి ప్రేమ కావచ్చు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి నవంబర్ 7 వచ్చి చూసి న్యూ కాబట్టి వాళ్ళతో కూడా బ్లెస్ చేసి ఈ సినిమాని హిట్ చేయాలని నేను. అలాగే మీకు కూడా సార్, మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి మీ అమ్మగారి ఆశీర్వాదంతో. అండ్ భాను గారు, మీరు ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. కొన్ని జరుగుతాయి కానీ దాని గురించి అని మీరు డిసిషన్స్ మార్చుకోకండి, మళ్ళీ తీయండి డిఫరెంట్ గా, ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా రిలేటబుల్ గా డెఫినెట్లీ ఆడతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.